హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం ఒక హెల్దీ లడ్డూ రెసిపీని చూద్దాము. శ్రీరామనవమి అనగానే మనం ప్రసాదంగా వడపప్పు, పానకం, చలిమిడి ఇవే చేస్తుంటాం కదా. ఆల్రెడీ ఆ రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయండి. మీరు ఎవరైనా చూడాలనుకుంటే లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ లడ్డూను కూడా రాముల వారికి ప్రసాదంగా చేసి సమర్పిస్తారు. లడ్డూ రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఈ హెల్దీ టేస్టీ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యిని ఒకసారి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసుకుని ఇప్పుడు ఇందులో 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని ఈ గోధుమ పిండిని వేయించుకోవాలి. ఫ్లేమ్ని హైలో కానీ మీడియంలో కానీ అస్సలు పెట్టద్దు. కేవలం లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి. ఈ లడ్డు రుచి అంతా కూడా ఈ వేయించుకోవడంలోనే ఉంటుందండి. లో ఫ్లేమ్లో కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీకు మధ్య మధ్యలో గడ్డలుగా ఉంటే వాటిని బ్రేక్ చేసుకుంటూ వేయించుకోవాలి. అలాగే స్పూన్కి అంటుకున్న పిండిని కూడా తీసేసుకుంటూ ఉండండి. లో ఫ్లేమ్లో వేయిస్తూ ఉంటే కొంచెం సేపటికి మీకు ఇది కలర్ కూడా చేంజ్ అవుతుంది, కమ్మటి వాసన కూడా వస్తుంది. అప్పటి వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. చూడండి, కలర్ చేంజ్ అయింది, కమ్మటి వాసన కూడా వస్తుంది. ఈ విధంగా గోధుమ పిండిని వేయించుకోవాలి. ఇలా వేయించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇందులో 1/2 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. మీరు 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటే 1/2 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ పిండిలో బెల్లం అంతా కూడా బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి. వేడికి బెల్లం చక్కగా కరుగుతుంది. వీలైనంత సన్నగా తురుముకొని వేసుకోండి, త్వరగా కరిగిపోతుంది. ఏదైనా గడ్డలుగా ఉంటే ఈ విధంగా మ్యాష్ చేసేసుకుంటూ కలుపుకోవాలి. ఈ బెల్లం అంతా కూడా పిండిలో బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా చిన్న చిన్న గడ్డలు ఏమైనా ఉంటే బ్రేక్ చేసుకుంటూ కలుపుకోవాలి. స్టవ్ అయితే ఆఫ్లోనే ఉండాలి, స్టవ్ ఆన్ చేయకూడదు. బెల్లం అంతా కూడా పిండిలో బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు వెంటనే మరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసేసుకోండి. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ ప్యాన్ పెట్టేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని అందులో కొన్ని జీడిపప్పు, బాదం పప్పు వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇవి వేడిగా ఉండగానే మనం వేయించి పెట్టుకున్న గోధుమ పిండి మిశ్రమంలోకి వేసేసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి కూడా వేసేసుకుని కలుపుకోవాలి. వేడి నెయ్యి వేసాం కదా, బెల్లం కరిగి ఇది కొంచెం పలచబడుతుంది. మొత్తం ఇక్కడ మనం 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వాడాం. 1 కప్పు గోధుమ పిండికి 4 టేబుల్ స్పూన్ల నెయ్యి. కప్ మెజర్మెంట్లో అయితే 1/2 కప్పు నెయ్యి పడుతుంది. చూడండి, బెల్లం కరిగి ఇది ముద్దగా అయింది కదా. ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. మరి వేడిగా కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు, మనం చేతితో తాకగలిగినంత వేడి ఉన్నప్పుడు లడ్డూలు చేసేసుకోవడమే. మరి పూర్తిగా చల్లారిపోయిందంటే పొడి పొడిగా అయిపోతుంది. మనం చేతితో తాకగలిగినంత వేడి ఉన్నప్పుడు కొంచెం ఈ మిశ్రమాన్ని తీసుకుని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూని చేసుకోవడమే. చూడండి, చక్కగా వచ్చిందో కదా లడ్డు. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంది కదా. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇదే విధంగా మిగిలిన లడ్డూలన్నీ చేసుకోవాలి. అసలు ఈ లడ్డూల్ని మనం గోధుమ పిండితో చేసామని చెప్తే కానీ నమ్మరండి, అంత రుచిగా ఉంటాయి. ఎక్కడా కూడా గోధుమ పిండి ఫ్లేవర్ ఎక్కడా ఉండదు. మనం నెయ్యిలో లో ఫ్లేమ్లో వేయిస్తాం కదా, చాలా కమ్మగా ఉంటాయి. మధ్యలో ఈ నట్స్ తగులుతూ చాలా రుచిగా ఉంటాయి. బెల్లంతోనే చేస్తున్నాం కాబట్టి హెల్దీ కూడా. అంతేనండి, గోధుమ పిండి లడ్డూలు రెడీ అయిపోయాయి. మనం తీసుకున్న ఈ కొలతలతో నాకు 11 లడ్డూలు వచ్చాయి. ఈ లడ్డూల్ని కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో శ్రీరామనవమి రోజున ప్రసాదంగా చేస్తారు. రామన ప్రసాదం అని చేస్తారు. చాలా రుచిగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.